హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక లీలావతి ఆనంద ఇద్దరూ కలిసి దామినికి అయితే పెళ్లి చేయాలి అనుకుంటారు. ఇక అప్పుడు ఆనంద భైరవి ఇలా అంటూ ఉంటుంది, అక్క, దామినికి ఎన్నిసార్లు పెళ్లి సంబంధాలు చూసినా ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి దామిని జాతకం ఎలా ఉండబోతుంది, తన వివాహం తరువాత తన జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి శర్మ గారిని పిలిపించి మాట్లాడితే బాగుంటుంది అని అయితే ఆనంద భైరవి లీలావతికి చెప్తుంది. నువ్వెలా అంటే అలా ఆనంద అని అయితే లీలావతి చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలని స్వప్న రూపంలో ఉన్న సమీర అయితే వినేసి ఇక వెంటనే ఈ విషయాన్ని అనన్యకి తెలియజేస్తుంది. ఇక అనన్య, నువ్వు చెప్పావు కదా, అంతా నేను చూసుకుంటాను అని అయితే అంటుంది. ఇక ఆనంద శర్మ గారిని ఇంటికి పిలిపిస్తుంది. ఇక దామిని జాతకాన్ని అయితే పరిశీలిస్తూ ఉంటారు పంతులు గారు. ఇక చూసిన తరువాత, అమ్మ, ఈ అమ్మాయి జాతకం చూస్తే పంతులు గారు జాతకం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి ముఖం అయితే చాలా షాకింగ్ గా పెడతారు. ఇక ఆయన మొహాన్ని చూసి ఆనంద భైరవి, ఏమైంది పంతులు గారు, ఎందుకు అలా ఉన్నారు అని అయితే అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు అమ్మాయి జాతకం చూసి ఆమె జాతకం ప్రకారం ఈ కుటుంబానికి తీరని శోకం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈమె ఈ కుటుంబంలో ఉండకూడదు. వెంటనే తన తల్లి నుండి ఈ అమ్మాయిని వేరు చేయండి అని అయితే పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడు లీలావతి, ముందు అలా అన్నారనే కదండి పంతులు గారు, అమ్మాయిని పుట్టిన వెంటనే వేరు చేసి వేరొకల వాళ్ళ ఇంట్లో పెంచాము. ఇప్పుడు గండం తీరిపోయింది కదా, మళ్ళీ ఇలా అంటున్నారేంటి అంటూ లీలావతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు పంతులు గారు, ఒకవేళ ఆయన ఇలా చెప్పలేకనే అప్పుడు అలా చెప్పి ఉండవచ్చు అమ్మ. ఈ అమ్మాయి ఈ కుటుంబంలో మాత్రం అస్సలు ఉండకూడదు. అది మీ కుటుంబ నాశనానికే కారణం. ఇప్పుడే ఈ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేయండి అని అయితే ఆ పంతులు చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని ఇక లీలావతి వెంటనే దామినిని ఇంట్లోంచి బయటకు తీసుకుని వెళ్ళడానికి తన లగేజ్ అన్నీ కూడా తీసుకుని వచ్చి ఇక దామినితో ఇలా అంటూ ఉంటుంది, దామిని, ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా నాకు ముందు నా కుటుంబం మాత్రమే, తరువాతే నువ్వు. ఈ కుటుంబం బాగుంటేనే మనం బాగుంటాం. ఈ కుటుంబం కోసం నేను ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధమే. పద, ఇప్పుడే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదిగాను అని దామినిని అయితే ఇంట్లోంచి లాక్కుని వస్తూ ఉంటుంది. అమ్మ, నన్ను మళ్ళీ అనాథను చెయ్యకండి అమ్మ, మీరు లేకుండా నేను బ్రతకలేను అమ్మ అని దామిని అయితే ఏడుస్తూ ఉంటే ఇక లీలావతి పట్టించుకోకుండా దామినిని చేత్తో పట్టుకొని గుమ్మం దాటబోతూ ఉంటుంది. ఇక అప్పుడే, అక్క, ఒక్క క్షణం ఆగు అని అయితే లీలావతిని ఆపుతూ ఉంటుంది. ఇక గుమ్మం బయటికి అడుగు వెయ్యబోయే లీలావతి ఒక్క క్షణం అయితే ఆగుతుంది. మరి ఇదంతా అనన్య కుట్ర అని ఆనంద భైరవి తెలుసుకుంటుందా? మరి దామినిని ఇంట్లోంచి వెళ్లకుండా ఆనంద భైరవి ఎలా కాపాడుకుంటుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.